హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంచి వాళ్ళండి. ఎందుకంటే మాకు బ్యాడ్ కామెంట్స్ గట్రా పెట్టరండి, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్ తెలుసు కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? ఇంకా మా అబ్బాయిని అయితే పెద్ద అబ్బాయిని హాస్టల్లో అయితే జాయిన్ చేసామండి. దోసకాయలపల్లి అండి, రాజమండ్రి పక్కనండి. దోసకాయలపల్లిలో మా సబ్స్క్రైబర్ ఉంటే అందరికీ కూడా హాయ్. ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇంకా మేమైతే పచ్చడి అయితే పట్టామండి. మా తమ్ముడు మామిడికాయలు తెచ్చాడండి. తెచ్చి అవి ముక్కల ముక్కల కింద కొట్టాడండి కత్తి పెడతాను. ఇంకా అవి మా మేనత్త ఉందండి మా ఇంటి పక్కన. మా మేనత్త చాలా వీడియోల్లో అయితే మీరు చూసారు కదండి. మా మేనత్త మొత్తం మా ఈదులో మొత్తం అందరికి కూడా మా మేనత్త పచ్చడి కలుపుతుందండి. మా మేనత్త పచ్చడి కలిపిందంటే అసలు పోదండి, చాలా బాగుంటుంది. సంవత్సరం పొడవున కూడా పచ్చడి ఎర్రగానే ఉంటుందండి, కలర్ అనేది మారదండి. ఇంకా మా అబ్బాయి చదువుకునే హాస్టల్లో మొన్న మేము దోసకాయలపల్లి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ హాస్టల్ అయితే వీడియో తీస్తాము ఫ్రెండ్స్, చూడండి వీడియో. అలాగే మా మేనత్త పచ్చడి ఎలా కలిపిందో చూడండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? చల్లచల్లగా గాలి అయితే వేస్తుందండి. డాబా పైకి వచ్చాను. ఇంక ఈరోజు నేనైతే పచ్చడి అయితే పడతామండి. ఈ కాయలు వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి కాయ అండి. నేను నీళ్ళల్లో వేసి ముసుగులు కోసి ఆరబెట్టానండి. ఇప్పుడు మా తమ్ముడు వచ్చాక ముక్కలు అయితే కొడతాడండి. మనకి కొత్తపల్లి కొబ్బరికాయలు అసలు సంవత్సరం పొడవన చాలా బాగుంటుందండి పచ్చడి, పోదు అసలు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. అలాగే ముక్కలు కూడా కొట్టాక మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఇంకా మా తమ్ముడు అయితే మామిడికాయ ముక్కలు అయితే కొట్టేశాడండి కత్తిపేట తెచ్చి. ఇంకా మా సిరి, నేను, మా తమ్ముడు ఇంకా ముక్కలు అయితే తుడిసేసామండి. ఎండలో అయితే ఆరబెట్టాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగొన్నారు? బాగున్నారా? మేమైతే మా రిషన్ తీసుకుని దోసకాయలపల్లి హాస్టల్ దగ్గరికి అయితే వచ్చామండి. అదే హాస్టల్ అండి. నేను మా మేనల్డ్ అయితే ఇక్కడ వెయిటింగ్ రూమ్లో అయితే కూర్చున్నాం. రిషి అయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే రూమ్కి అయితే వెళ్ళాడండి. ఇక్కడ మనకి హాస్టల్లో మనకి ఏమేమి గేమ్స్ నేర్పిస్తున్నారో మనకి అన్నీ అయితే ఇక్కడ ఏమేమి చేస్తున్నారో ఏంటో అన్నీ మీకు అయితే ఇప్పుడు మాకు కనిపిస్తున్నాయి కదండి. ఏమేమి మాట్లాడిస్తున్నారో ఏంటో అని మొత్తం అన్నీ పిల్లలకి ఏమేమి ఆటలు అయితే ఉంటాయో అన్నీ ఆటలన్నీ మనకి ఇక్కడ 10 ఆటలు, అలాగే ఉదయం పిజ్జు, ఇవన్నీ మనకి పిల్లలకైతే బాగా నేర్పిస్తారండి ఇక్కడ. అలాగే భోజనం, టిఫిను, వారంలో 2 రోజులు చికెను, అలాగే మనకి రోజుకొక వెరైటీగా మనకి టిఫిన్ కూడా చేస్తారండి. మనకి హాస్టల్లో వచ్చేసి బోర్డు ఇదిగోండి కనిపిస్తుంది కదండి. మనకి ఇది ఎంట్రన్స్ బోర్డు అండి హాస్టల్లో.
ఇదిగోండి గేటు బయట ఎంట్రన్స్ గేట్ అండి ఇది. అదిగండి ఈ సంవత్సరం బాగా మార్కులతో పాస్ అయిన పిల్లలండి వాళ్ళిద్దరు. మనకి దూరం నుంచి ఎలా ఉందో అదిగండి మొత్తం గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ అయితే మీకైతే వీడియో తీసామండి. పిల్లలకి ఏమేమి నేర్పిస్తారో అన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ చూపిస్తున్నారండి. ఇదిగోండి హాస్టల్ దగ్గర ఉన్న గ్రౌండ్ మొత్తం. అక్కడ మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందండి. బాయ్స్ హాస్టల్ పక్కన, అలాగే గర్ల్స్ హాస్టల్ పక్కన అండి. మొత్తం ఈ గ్రౌండ్లో అయితే మనకి పిల్లలకి అన్ని గేమ్స్ అన్నీ ఆడిపిస్తూ ఉంటారండి. ఇక్కడ స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి మనకి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అండి. ఇక్కడ హాస్టల్ కాడికి కోతులు కూడా వచ్చేసినాయి. ఇగోండి మా చెట్టున పూసిన కనకాంబరాలండి. చాలా పువ్వులు అయితే పూసినాయి. మా సిరి మా అమ్ములు కోసారండి. కోసి దండగట్టరు మన చూపించాను కదండి మీకు. చాలా పువ్వులు అయితే పూసేస్తున్నాయండి. ఇంకా చాలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి మా ఇంటి దగ్గర. అవన్నీ కూడా తీసాడండి మా అబ్బాయి వీడియో. జామ చెట్టు అండి. చితపడకాయలు అప్పుడే కాసేస్తున్నాయండి మా చెట్టుని. ఉసిరి చెట్టు అండి. జాజులండి. చెట్టు నిండా జాజులే ఉన్నాయండి మొగ్గలు. బొబ్బాసికాయ చెట్లు అండి. మా ఇంటి దగ్గర చాలా బొబ్బాసికాయలు అయితే కాతున్నాయి. పప్పర పనసకాయ అండి. కరివేపాకు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. పక్కనే పైనాపిల్ మొక్క కూడా ఉందండి. బీరపాదండి. బీరకాయలు అయితే కాస్తున్నాయండి. డాబా పైకి వెళ్ళి తీసాడండి మా అబ్బాయి వీడియో. ఇంకా మా ఇంటి పక్కన అయితే చుట్టూ కూడా చెట్లేనండి. నైట్ అయితే చల్లటి గాలి అయితే వస్తుందండి. అయిగోండి కొబ్బరి బండాలండి. మా అన్నయ్య అండి. ఇప్పుడు కొబ్బరి బండాలు
చెట్లు నెలగా ఉంటూనే ఉంటాయండి.